ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. రేపు షష్ఠి శనివారం. మందారపు చెట్టు కనిపిస్తే ఈ మాట అనండి చాలు. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. డబ్బు ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి పీట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావాల్సినంత ధనాన్ని కూడా ఇస్తుంది. మందారపు చెట్టు ఒక దేవత వృక్షంగా భావిస్తారు. అయితే ఈరోజు మందారపు చెట్టు కనిపించినప్పుడు ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. మందారపు చెట్టు చాలా శక్తివంతమైనది. మందారపు చెట్టు కనిపించేటప్పుడు ఇలా చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి. శనివారం రోజు మందారపు చెట్టు కనిపించినప్పుడు ఇలా చేసినట్లయితే మీ దశ అనేదే తిరిగిపోతుంది. ఏ వ్యక్తి అయితే ధన సంపద లేదు, ధన సంపద రావట్లేదు, డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయి అనేవారు లక్ష్మీదేవి అమ్మవారు అనుగ్రహం సిద్ధించడం లేదా, మేము ఏమి తలపెట్టినా ఏ పని చేసినా సక్రమంగా జరగట్లేదా అని అనుకునేవారు రేపు శనివారం రోజున మందారపు చెట్టు కనపడితే ఇలా చేస్తే చాలండి. మీకు ధనానికి ఎటువంటి లోటు అనేదే రాదు. డబ్బు లేదు అనే బాధ కూడా ఉండదు. ధనానికి అసలు లోటు రానే రాదు. ధనం గురించి మనం చింతించవలసిన అవసరం కూడా లేదు. అంత చక్కగా ఈ పరిహారం అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. మందారపు చెట్టు అనేది మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని లాగడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే పాజిటివ్ ఎనర్జీని కూడా తెచ్చిపెట్టడంలో ప్రముఖ పాత్ర అనేది వహిస్తుంది. ఏ ఇంట్లో ఈ చెట్టు అయితే ఉంటుందో ఆ ఇంట్లో దేవతలు కొలువై ఉంటారని మనకు శాస్త్రం కూడా చెప్తుంది. మందారపు చెట్టు అనేది చాలా శక్తివంతమైనది పరిగణించబడింది. మందారపు చెట్టు అనేది ప్రకృతి అందించిన వరప్రసాదంగా చెప్పుకోవచ్చు. ఈ చెట్టు ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా కలిగి ఉంటుంది. కాబట్టి ఈ మందారపు చెట్టు అనేది శనివారం రోజు మీకు కనిపిస్తే మనసులో ఈ ఒక్క మాట అనుకోండి చాలు. వెంటనే మీ జీవితం అనేది డబ్బు వైపుకు అడుగులు వేస్తారు. మీకు అదృష్టం, ఐశ్వర్యం అనేది మీకు కలుగుతుంది. మీ మనసులో ఏదైతే తీరని కోరిక ఉంటుందో అది తీర్చుకోవడానికి ఖచ్చితంగా ఈ పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది. అసలు శనివారం రోజు మందారపు చెట్టు కనిపిస్తే ఏం అనాలి అనే విషయాన్ని ఇప్పుడు వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా అందరి ఇళ్లల్లో కూడా మందార చెట్టు అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మందార చెట్టుకు అతీతమైన శక్తులు ఉంటాయని భావిస్తూ ఉంటారు కూడా. ఎందుకంటే మనం ఈ మందార పూలతో పూజ అనేది చేసుకుంటాం. ఈ మందార పువ్వులు అనేవి చాలా అద్భుతమైనటువంటి అతీత శక్తులు కలిగి ఉంటాయి. ఈ చెట్టు అనేవి దైవ అనుగ్రహం అనేది కూడా ఉంటుంది. ప్రకృతి మరియు దైవ అనుగ్రహం ఈ మందార చెట్టు అనేది కలిగి ఉంటుంది. కాబట్టి ఏ ఇంట్లో అయితే ఈ చెట్టు అయితే ఉంటుందో, ఏ ఇంట్లో మందార పువ్వులు అనేవి విరగబూస్తూ ఉన్నట్లయితే గనక ఆ ఇంట్లో ఖచ్చితంగా దేవతలైతే ఉంటారండి. కాబట్టి ఆ ఇంటిపై మరి కుటుంబ సభ్యులపై దైవ అనుగ్రహం ఉంటుంది. శనివారం రోజున చక్కగా మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ మాట అనండి చాలండి. మీకు ఉన్న ఎటువంటి ధన సమస్యలైనా సరే తీరిపోతాయి. ధనం అనేది దూసుకుని వస్తుంది. విపరీతమైన ధన సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా మట్టుమాయమైపోతాయి. మనం ఈ మాటను మన ఇంటి దగ్గర ఉన్న మందార చెట్టు దగ్గరైనా అవ్వచ్చు, లేదా వేరే వారి ఇంటి దగ్గర అయినా సరే ఆ మందార చెట్టు దగ్గరికైనా మనం మనసులో ఉన్న మాటను ఈ విధంగా అనండి చాలు. ఈ మాటలు అనుకోవడం వల్ల మనకి చక్కని ఫలితాలు అయితే వస్తాయి. ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ మందార చెట్టు దారిలో కనపడితే గనక మీరు ఖచ్చితంగా మీ మనసులోనే మాటలు అనుకోవచ్చు. ఒక్కసారి ఈ శనివారం రోజున మీ మనసులో అనుకొని చూడండి, ప్రయత్నించండి. దీనివల్ల వచ్చిన ఫలితాన్ని మీరే చూసి ఆశ్చర్యపోతారండి. శనివారం రోజున మందారపు చెట్టు దగ్గరికి వెళ్ళి 3 సార్లు ఈ చెట్టును తాకండి. ముందుగా మీరు నమస్కారం చేసుకోండి. ఇలా తాకడం వలన మీ జీవితంలో ఉన్న సగానికి సగం దోషాలు అనేవి నశించిపోతాయి. అలా తాకిన తర్వాత ఓం నమో వెంకటేశాయ కామితార్థ ప్రదాయనే ప్రణతకేశ నసాయ గోవిందాయ నమో నమః అని ఈ మంత్రాన్ని 3 సార్లు పఠించండి.
తప్పులు లేకుండా మనస్ఫూర్తిగా 3 సార్లు ఈ మంత్రాన్ని పఠించండి. ఈ మంత్రాన్ని పఠించిన తర్వాత మీ మనసులో ఉన్న మాటను కూడా చెప్పుకోండి. బాధని, సమస్యను చెప్పుకోండి. అయితే మీకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను ఖచ్చితంగా చెప్పుకోండి. మీకున్న సమస్యలు, ధన సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలకు ఈ చెట్టు దగ్గరకు చెప్పుకోవచ్చు. మీకు అప్పుల సమస్యలు ఉన్నట్టుగా అయితే తీరాలని మీరు చెప్పుకోవచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఏ సమస్య ఉన్నా సరే బయటపడాలని మీరు చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీకు ఏ సమస్యలున్నా, బాధలు ఉన్నా సరే చెప్పుకోండి. త్వరగా తీరిపోవాలని చెప్పుకోండి. ఈ మందార చెట్టు వద్ద సంకల్పం మీ మనసులో ఉన్నది చెప్పుకోవచ్చు. ఈ సంకల్పం చెప్పుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. మందార చెట్టు దగ్గర ఈ మంత్రం చదవడం వల్ల చాలా అద్భుతమైన చక్కటి ఫలితాలైతే వస్తాయండి. ఏంటి ఈ మాటలు అనుకోవచ్చు. ఖచ్చితంగా ఒక్కసారి ప్రయత్నించండి. వచ్చిన రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారండి. ఖచ్చితంగా అప్పుల బాధలు ఉన్నవారికి అప్పుల బాధలు తీరిపోతాయి. అన్ని విధాలుగా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలిగి వారి జీవితం అనేది చాలా సాఫీగా మారడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. మందారపు చెట్టు చాలా పవిత్రమైనది. మందారపు చెట్టు దగ్గర ఏ మంత్రం చెప్పినా, ఎటువంటి సంకల్పం చెప్పుకున్నా సరే ఖచ్చితంగా అవి నెరవేరుతాయండి. శాస్త్రాల ప్రకారం మందార పువ్వులకు అలాగే మందారపు ఆకులకు చాలా శక్తివంతమైనవి. ఈ మందార పువ్వులను మన పూజలో ఉపయోగించుకుంటూ ఉంటాం కూడా. అలాగే మందార పూలతో కొన్ని పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ మందార పువ్వులు ఆకులతో కూడా పరిహారాలు చేస్తూ ఉంటాం. డబ్బు లేని వారికి డబ్బు అనేది ప్రవాహంలా రావడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ధన సమస్యలు అనేవి తొలగిపోవడానికి కూడా అవకాశం కూడా కనిపిస్తుంది. ఎవరికి అయితే ధన సమస్యలు ఎక్కువగా ఉన్నాయా, డబ్బు లేదని బాధపడుతూ ఉన్నారా, అలాంటి వారందరూ కూడా ఈ రోజున, ఈ శనివారం రోజున మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరికైనా సరే డబ్బు సమస్య ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉంటాం. కాబట్టి మీ ఇంట్లో లేకపోయినట్లయితే గనక ఈ చెట్టును వెతుక్కుంటూ వెళ్ళి కనిపించినప్పుడు ఈ మాట అనండి చాలు. శనివారం రోజు మీకు మందార చెట్టు ఏ సమయంలో కనిపించినా కూడా ముందుగా మందార చెట్టు 3 సార్లు తాకిండి. దాని తర్వాత మనం చెప్పుకున్నటువంటి మంత్రాన్ని 3 సార్లు మనసులో చెప్పుకోండి. ఎవరైతే ఈ మందార చెట్టు దగ్గరకు ఈ మంత్రాన్ని జపిస్తారో వారికి ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహ దోషాలు, రాహు దోషాలు, శని దోషాలు అన్నివి కూడా తొలగిపోతాయి. ఎవరికైనా సరే సమస్యలు వస్తూ ఉంటే వాళ్ళకి కొన్ని దోషాలు అనేవి ఉంటాయి. కాబట్టి కష్టాలు, దుఃఖాలు అన్నివి కూడా తొలగిపోతాయి. మీకు సుఖ సంతోషాలు అనేవి లభిస్తాయి. డబ్బు వద్దన్నా సరే వస్తూనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో మీకు డబ్బు అనేది వస్తుంది. కాబట్టి శనివారం రోజున తప్పకుండా మందార చెట్టు కనిపించినట్లయితే ఈ మంత్రం ఒక్కసారి జపించండి. మందార చెట్టు దగ్గర శనివారం రోజు ఈ విధంగా చేసినట్లయితే శనిదేవుడు కూడా చాలా సంతోషిస్తాడు. శని దోషాలు కూడా పోతాయి. మీ కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరాయి. అలాగే అష్ట ఐశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి. కాబట్టి మీరు కూడా శనివారం రోజు మందార చెట్టు కనుక కనిపిస్తే ఈ విధంగా చేస్తే శుభ ఫలితాలు పొందండి. సంతోషంగా జీవించండి. శనివారం రోజు పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలండి. 90 నిమిషాలలో మీ కష్టాలు, బాధలు అన్నీ కూడా పోతాయి. ఈ రోజున మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బే డబ్బండి. కాబట్టి ఈ పసుపు నీళ్ళతో ఈ పరిహారం చక్కగా చేసుకోండి. ఈ పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేయడం వల్ల మీకు అనుకోని కష్టాలు అనేవి వచ్చినప్పుడు మీరు బయటపడగలుగుతారు. చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. చక్కటి అభివృద్ధి కలిగి ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది. అన్ని వైపుల నుండి మీకు ధనం దూసుకుని వస్తుంది. ఎందుకంటే పసుపు నీళ్ళు అనేవి పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. పసుపు నీళ్ళతో ఏ పరిహారం చేసినా కూడా అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి. కాబట్టి శనివారం రోజు అందరూ పసుపుతో చాలా రకాలుగా పరిహారాలు అయితే చేస్తూ ఉంటారు. శనివారం రోజు మన సమస్యను తొలగించుకోవడానికి ఉపయోగపడే ఒక మంచి రోజు. శనివారం అనేది వెంకటేశ్వర స్వామి అలాగే శని భగవానుడికి చాలా ఇష్టమైన రోజు కూడా. శనివారం ఉదయాన్నే లేచి
ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని చక్కగా స్నానం చేసుకుని ఆ తర్వాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లండి. అలా పసుపు నీళ్లు చల్లడం వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ నశిస్తాయి. శనివారం రోజు తప్పకుండా వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. వెంకటేశ్వర స్వామి పటం ముందు శనివారం రోజు పిండి దీపం పెడితే చాలండి, మీకు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. మీకు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. శనివారం రోజు ఎవరు కూడా తోటకూరను తినకూడదు. ఎవరైతే ధనప్రాప్తి కలగాలనుకుంటున్నారో, ధన సంపద కావాలని అనుకుంటున్నారో వారు శనివారం రోజు ఒక గాజు గ్లాసుని తీసుకోండి. దానిలో మంచినీరు పోయండి. దానిలో స్పూన్ అంత పసుపు వేయండి. అలాగే పసుపు మన దారిద్ర్యాన్ని తొలగించే శక్తి అయితే ఉంటుందండి. ఈ పసుపు నీళ్ళలో కొంచెం కల్లుప్పు అలాగే 5 మిరియాలు కూడా వేయండి. ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు అనే విషయం మీకు గుర్తుపెట్టుకోండి. ఈ నీటితో మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడాను దిష్టి తీసుకోండి. మీ తల చుట్టూ 7 సార్లు సవ్య దిశలో అసవ్య దిశలో తిప్పండి. అలాగే మీ ఇంట్లోని కుటుంబ సభ్యులంతా కూడా డోరు బయటికి వచ్చి దిష్టి తీయించుకోండి. ఇలా దిష్టి తీసుకున్న తర్వాత ఆ నీటిని రావి చెట్టు మొదట్లో పోసేయండి. రావి చెట్టు లేకపోయినట్లయితే వేప చెట్లు మొదట్లో అయినా పారవేయచ్చు. ఈ పరిహారాన్ని పగటిపూట చేయాలి. ఇలా చేసి కూడా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయండి. ఈ పరిహారం అనేది చేయడం వల్ల మీ వైపుకు ధనాకర్షణ అవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. గ్రహాలు కూడా మీకు అనుకూలంగా కూడా మారుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నించండి. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ నమః.